పీరియడ్ ముఘల్ పీరియడ్లో హిందూ మత రక్షణకు పారిపోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ. అయితే ఇప్పుడు నేపాల్ లోపల పశుపతినాథ్ మందిరు, తర్వాత ఇప్పుడు కేదార్నాథ్లో పూజ చేసే వాళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చి సెటిల్ అయిన బ్రాహ్మణులు పూజారులు. అట్లా మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు వీధి తాగుతాను ప్రశాంతులు అవి చేసి వీళ్ళు కిరాతులు అనేది ఉండేది. మనకి శ్రీశైలం దగ్గర ట్రైబల్ కల్చర్ ఎలా ఉందో కిరాతులు అనేవాళ్ళు వాళ్ళ కొండ దేవతలు పూజలు చేసేసి వాళ్ళే బ్రాహ్మణులు తర్వాత కన్వర్ట్ అవుతారు. వాళ్ళ వాసనలు పోలేదు, బీడి తాగడాలు అవి లిక్కర్ తాగడాలు ఎవరు తాగుతారు. ఇప్పుడు ఈయన బ్రాహ్మణుడు కాదు, ఇది క్షత్రియ. ఇంకోటి కోల్డ్ క్లైమేట్ కు అలవాటు పడి పక్క వాళ్ళతో అలవాటు అయిపోయి వీళ్ళు కూడా అలవాటు చేసుకోవడం, వాళ్ళు వాడుకోవడం అనేది. మాత్రము హరిశిలగా మారిన ప్లేస్ కాబట్టి హరిశిల అని వీళ్ళు అంటారు. కానీ మన పురాణాల్లో గండకీ నది ఏదైతే ఉందో అక్కడ సాల గ్రామాలు దొరుకుతాయి అని అన్నారు. అంటే ఆ రోజుల్లో వీళ్ళ లెక్క ప్రకారం ఇక్కడ హిమాచల్ ఉత్తరాంచల్ మాత్రం పెద్ద వైడ్ రేంజ్ ఉండేది. అంటే అస్సాం దగ్గర నుంచి తీసుకొని ఆ కారాకోరం రేంజ్ వరకు కూడా అన్ని హిమాలయ పర్వతాల కిందనే చెప్తారు. అదృశ్యంగా దేవతా మూవ్మెంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. 86లో కాలినడకన వివేకానంద టైంలో ఉండేది, బట్టలు లేవు, ఓన్లీ 2 షర్ట్స్ ప్యాంట్స్ మీద వచ్చినారు. అప్పుడు ఊరవతలే పండుతుందండి. రోడ్ దగ్గర స్టార్టింగ్ ఊర్లోకి వచ్చే రైట్ సైడ్ దుర్గా టెంపుల్ ఉంది, అప్పుడు ఆర్మీ వాళ్ళు కట్టింది. అక్కడ బయట కూర్చొని వాడిని రాత్రి నక్షత్రాల కిరణాల మీద దేవతలు వస్తున్నాయి. ఇది విఠలాచార్య సినిమాలు చూపిస్తారు చూడండి, దేవలోకము నాగలోకము అవి లేదా, అవన్నీ నిజమమ్మా. అంటే వాళ్ళు అడ్వాన్స్డ్ సివిలైజ్డ్ పీపుల్ దాన్ అర్త్ ప్లానెట్. అది నేను ఎన్నోసార్లు ఇక్కడ చాలా ఎక్కువైపోయిన వెళ్ళినా వాళ్ళు మళ్ళీ పిలుచుకుంటారు. వాళ్ళకి ఏమిస్తుందంటే అడ్వాన్స్ మీద ఒక మనిషి వెనుక ఆరాస్ అని ఉంటాయి కదా, అది చూసి వీడు మంచివాడా చెడ్డవాడా ఏమి తెలియని వాళ్ళకు ఫాస్ట్ ఫార్వర్డ్లో మన టీవీలో సినిమా ఆపరేట్ ఎలా చేస్తామో రిమోట్ వాళ్ళకి మన భూత భవిష్యత్ మన జనాలు పెంచుకుంటాయి. అందుగురించి నేను ఎన్నిసార్లు చాలా హిమాలయం వచ్చేస్తాను, మళ్ళీ పెంచుకొని వస్తాను. వాళ్ళ కాల ప్రమాణం వేరు. ఇక్కడ వెళ్ళి ఒక 3-4 ఏళ్ళు వాళ్ళకి 1 నిమిషాలు ఎక్కడ పోయాడని మళ్ళీ రిమోట్లో పెంచేస్తాను. ఉన్నారమ్మా ఇక్కడ దేవతాగణాలు ఉన్నాయి, శివుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఇది కథలా అనిపించవచ్చు. యాక్చువల్లీ 86 ఆ మధ్యకాలంలో కాలినడక వస్తున్న టైంలో ఉత్తరకాశీ దాటిన తర్వాత తెలియనా మీరు தமிழ் நல்லா பேசுறீமா? தமிழ் గారా கடைசில இப்போ எப்படி வந்தீங்க? ஹெலிபேட் சர்வீஸ் ஹெலிகாப்டர்ல வந்தீங்களா? అప్పుడు కాలినడకన వస్తున్నప్పుడు ఉత్తరకాశీ దాటిన తర్వాత గంగోరి అని ఒక ఏరియా ఉంది. నడుచుకో అప్పుడు ఇంత డెవలప్ కాలేదు, అలసిపోయాను, భోజనం లేదు ఏం లేదు. ఎన్నో రోజు తులసి ఆకులు మామిడి ఆకులు తినుకుంటారు. సన్యాసి టైంలో వస్తున్న రోజులు తమిళ్. అప్పుడు ఒక ప్లేస్లో ఒక ముసలాయన గడ్డం వేసుకొని ఉన్నాడు ఒక అయ్య. ఆ పక్కన ఒక ముసలాయి ఉంది, ఒక 14 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు. అప్పుడు కాలేజీలో లెక్చరర్గా పనిచేసి వదిలేసినా కదా ఎవరైనా స్వామి అని అనడం అలవాటు లేదు. సార్ అనడమే కహాసే జారో కహాసే ఆయో అని ఉంటుంది. నార్త్ క్రిస్టియన్ అంటే హైదరాబాద్ సే పైదల్ యాత్ర వైష్ణవిదేవి యాత్ర చేసుకుంటూ వస్తున్నాను అని అంటే ఖానా కాయకి అన్నం తిందాం అంటే తినలేదు. ఇప్పుడు చూడు నేను శంకు ఊతాను, ఆ హోటల్ వాడు తీసుకొస్తాడు అన్నాడు. 4గురికి భోజనాలు శంకు ఊతాడు, ఆ హోటల్ వాడు 4 భోజనాలు తీసుకున్నారు కదా, 4 భోజనాలు తీసుకొచ్చాడు. అయిన తర్వాత ఠీకే కహా జానా అంటే గంగోత్రి జానా అన్న అంటే ఠీకే బయట అన్నాడు. అంతవరకు నడుచుకుంటూ వచ్చినాం కదా, సరే అని ఎడ్ల బండి ఉంది, ఆ బండికి కొయ్యలు ఉంటాయి కదా పక్కన, దాని మీద అల్యూమినియం గిన్నెలు అన్నీ ఉన్నాయి. రాత్రి అయింది, అప్పుడు ఈ బల్బులు చిన్నవి ఉండేది కదా, ఊగుతూ బండి పోతుంది. ఎడ్ల బండి ఒకటే ఎద్దు. చూస్తుంటే సడన్గా కొంచెం నిద్ర కూడా వచ్చింది. చూస్తే ఇలా చూస్తే ఇంత దగ్గర సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, అంత దగ్గరలో చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇదేమిటి ఇంత దగ్గర చంద్రుడు కనిపిస్తున్నాడు అనగానే మూన్ ప్లానెట్ అంత హైట్ లోపల అంత దగ్గర ఉందనమాట. చలో ఉతర్జా అనే అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వచ్చాను నేను. వచ్చి నేను పాపం ఆయన ఎడ్ల బండిలో సాయం చేశాడు, డబ్బులు ఇద్దామని అక్కడ వాళ్ళని అడిగిన, ఇక్కడ ఏముంటాయి, ఎడ్లే ఉండవు, అంత కంచరగాడిదలే ఉంటాయి, ఎవరిని చూసినావేమో అని. అదేంటే శివపార్వతులు గణపతి ఇక్కడ కూడా సడన్గా వచ్చారమ్మా. మామూలు మనిషిలా వస్తారు. కొంతవరకు మనకు మాయ కమ్మినప్పుడు మనం ఐడెంటిఫై చేయము.
అదే మాత్రం ఒక ఆయన త్రిశూలం, కళ్ళు పెద్దగా నల్లగా హైట్, ఆయన పక్కన అదే గేటప్లో ఒక చిన్న పిల్లాడు అన్నట్టు రింగులు ఉన్నాయి సుబ్రహ్మణ్యుడు. అప్పుడు ఇది రావు అంటే నేనన్నా దొంగ స్వాములు కూడా వస్తారు కదా, బోలియే క్యా చాయి అంటే నేను కూర్చుని అన్నాడు, వెళ్ళిపోయినాడు. ఇక్కడ యోగిక్ హీలింగ్ మీకు యోగిక్ పవర్ ఉందని కనిపించారా? అందరికీ కనిపిస్తారా? సద్బుద్ధితోని పసిపిల్లవాని మనస్తత్వం వచ్చి సాధన చేస్తే నిజమైన కృష్ణ దేవుణ్ణి చేరాలంటే వాళ్ళు ఐడెంటిటీ ఇస్తారు. ఇప్పుడు స్కూల్ పిల్లలు, ఎల్కేజీ పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు స్కూల్ వదిలిన తర్వాత అందరూ తల్లిదండ్రులు అక్కడ నిలబడితే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఎలా వెళ్తారు? మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్. అదే మాదిరి నిజమైన సాధన చేసిన వానికి అక్కడ దేవుడు వస్తే మనవాడు అనేది అది వీళ్ళేదో సంథింగ్ అని ఉన్నప్పుడు వాడు ఇట్లా మాయకమ్ముతాడు, మన పూర్తిగా తెలియని పర్ఫెక్షన్ వచ్చే వరకు. దీని అంటారు యోగంలో దేవ సహక్రీడ అని ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్థితి వచ్చిన తర్వాత మనిషే దేవునిగా మారుతాడు. ఈ సాధన అంతా ఎట్లాగా మీకు మెడిటేషన్ వల్లే వస్తుందా? అంటే ఒక 2-3 గురువులు దొరికినారు పూర్వజన్మ సుకృతం వల్ల. నేను వెతుక్కుంటూ పోలేదు, వాళ్ళే వచ్చింది. ఎంఏ చేసినప్పుడు ఆర్కియాలజీ, అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్కియాలజీ 81 to 83లో మా నాన్నగారి స్కూల్లో ఒక టీచర్ ఉండేవాడు. ఆయన కృష్ణమూర్తి అని ఆంధ్ర విజయవాడ దగ్గర నిమ్మగడ్డ వాడు, పంచాంగం రాస్తారు. ఆయన మా నాన్నగారి స్కూల్లో. అప్పటికే నేను సాధన బాగా చేస్తున్న రోజుల్లోనే బ్రాహ్మణము సాంఖ్యాన గోత్రము అయితే చేస్తున్న రోజులు ఈయన మొదటి గురువు పరిచయం. ఆయన ఒక మంత్రం ఇచ్చారు. ఆయన ఇచ్చి, బాబు ఇది మంత్రం పవర్ఫుల్ మంత్రం అయినా ఇది రోజు చేసుకో 11 సార్లు అంటే, నేను ఎంత చేస్తే సిద్ధి అవుతుంది అన్న. అప్పుడు ఇంకా యూత్ సిద్ధి ఇంకా ఉన్నాను కదా, 1 లక్ష చేస్తే మంత్రం సిద్ధి అవుతుంది అని అంటే, రోజు 11 సార్లు చేస్తే ఎప్పుడు 1,00,000 అవుతుంది సార్, ఒకే రోజులో చేసేసి అయిపోదా? నువ్వు చేయొద్దు బాబు అని వెంటనే తలుపులు వేసుకోవడం, రూమ్లో కూర్చోవడం, రోజుకి 20,000 30,000 3 రోజుల్లో కంప్లీట్ చేసేసిన అయిపోయింది. 1 lakh అయిపోయింది. ఎనర్జీ స్టార్ట్ అయ్యి ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆయన జవాబు చెప్పలేక దాన్ని సీల్ చేయాలని ట్రై చేశాడు. రెండో గురువు ఒక ఆయన కేరళ ఆయన వచ్చాడు. కేరళ ఆయన వచ్చేసిన తర్వాత మా రెండో గురువు మొదటి గురువే పరిచయం చేశారు మా నాన్నగారు. ఆయన దగ్గర నేను జీవితంలో ఈ సన్యాసులు నమ్మలేదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు కళ కనిపించింది. ఆమె ట్రాన్స్లేట్ பண்ணాడు. కళ లోపల నా తల నేను నరుకుంటున్నట్టు కలబడడం, గాలిలో దుర్గాదేవి కనిపించింది చిన్నపిల్లవాడి నుంచి. మా అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు. అయితే ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన అన్నాడు, వీడియో చేస్తున్నారా? ఎందుకు టీవీలో వస్తే వాళ్ళ ప్రాబ్లం అయిపోతుంది. అయితే ఆయన ఏమన్నాడంటే, బాబు నీకు ఒక కళ పడుతుంది తెలుసా అంటే, అంటే సన్యాసులను నమ్మను నేను, డూప్లికేట్ ఉన్నారు కదా, ఎన్నో కళలు పడుతుంటే ఏం నమ్మాలి, ఏడా అది కళలు ఎన్నో వస్తాయి ఏదేనంటే, లేదు నీ తల నరుక్కుంటున్నట్టు కళ పడింది చూడు, అది చిన్నగా చూస్తున్నా ఆ కళ అన్నాడు. ఆయన అనేది భవిష్యత్ చిన్నతనాన్ని చూసింది చెప్తున్నాడంటే ఈజ్ రియల్లీ యోగి అని. ఇంకా వివేకానందుడు, రామకృష్ణ పరమహంస రెగ్యులర్గా నేను వెళ్తూ ఉండేవాడిని. ఆయన దుర్గాది పెట్టి లలితా సహస్రనామాలు చేసేవాడు. ఆయన కేరళే చేస్తే అప్పటికే కొంచెం స్టార్ట్ అయింది. కళ్ళు మూసుకొని తలుపులంతా వేసేసి బయటకు వచ్చేవాడు అందరినీ. విగ్రహంలోంచి ఎల్కేజీ పిల్ల వస్తున్నట్టు వచ్చి ఒక లేయర్లా వచ్చి ప్రసాదం తింటున్నది కూడా చూశాను. గండిపేటలో ఉండేవాడు ఆయన, ఇప్పుడు లేరు ఆయన, పోయారు. అయితే ఇంకా రెగ్యులర్ గా అలవాటు ఇదే బెటర్. రెగ్యులర్ గా అలవాటు అయిన తర్వాత వెళ్తుండేవాడిని. ఆయన లలితా సహస్రనామాలు చేసిన తర్వాత హారతి ఇచ్చేసి సురేష్ రా అనేవాడు. అందరిని నమ్మేవాడు కాదు, పాస్ట్ జన్మ లింకులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చెట్టు ఉండేది ఆవరణంగా నీమ్ ట్రీస్. హారతి ఇస్తున్నప్పుడు ఒక్కొక్క చెట్టు నుంచి మీ ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళు ఒక త్రిశూలము, ఆ పాత సినిమాలు ఉంటారు కదా, కిరీటాలు పెట్టుకుని ఇలా నిలబడుతూ కనిపించారు రంగురంగుల చీరలు విత్ ఓపెన్ ఐస్. ఇట్ ఈస్ నాట్ హిప్నోటిజం. ఇది 81లో జరిగింది. సో దేర్ ఈస్ లలిత అమ్మవారు చిన్నపిల్లలాగా రావటం చూశారు. మాకు ఒక్కసారి కర్మ సిద్ధాంతం గురించి మీకు తెలిసింది చెప్పండి. మీ యోగిక్ పవర్లు ఏంటి, అది ఎంతవరకు? జస్ట్ లైక్ మీకు ఈ రోజులో మోడర్న్ వరల్డ్కి చెప్పాలంటే రివైండింగ్, ప్లే, ఫాస్ట్ ఫార్వర్డ్ ఎట్లుంది క్యాసెట్స్లో ఎలా ఉన్నారో ఈ రోజు మీరు పుట్టుకున్నారు, ఈ రూపము వచ్చింది అంటే పాత జన్మలో చనిపోయే టైంలో పంచభూతాల్లో ఎంతెంత ఫార్మేషన్ ఉంది. బాగా జ్ఞానంతో ఉండి కోరిక తీరగా చనిపోయాము. అప్పుడు ఏమవుతుంది, శరీరంలో జ్ఞానానికి మెయిన్ ఆకాశం, ఇది ఇక్కడ ఉంటుంది శక్తి, వాయువు. ఈ రెండు ఎక్కువ ఉన్నప్పుడు వాడు నెక్స్ట్ జన్మలో పుట్టినప్పుడు మిగిలిన వీక్ ఉంటుంది. పృథ్వీ జలము అగ్ని అంటే పృథ్వీ జలము అగ్ని అంటే కామతృష్ణ, నాకు అది కావాలి ఇది కావాలనే కోరికలు ఉండకుండా అది ఉంటుంది, కానీ తగ్గి ఇది పర్సెంటేజ్ ఎక్కున్నప్పుడు మళ్ళీ ఈ టైంలో మీకు నెక్స్ట్ బర్త్ అంటే
పాత జన్మలో చనిపోయే టైంలో అక్యుములేషన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఎంత పర్సంటేజ్, జ్ఞానం ఎంత ఉంది, వేస్ట్ చేసుకునేది ఎంత, స్పిరిచువల్ ఎనర్జీ, ఫిజికల్, దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ అనేది వస్తుంది. దీనికి గరుడ పురాణంలో రెఫరెన్స్ ఉంది. मैं बताता हूँ, मैं हिंदी में भी बताता हूँ. గరుడ పురాణంలో ఒక మనిషి చనిపోయిన పండబెడతారు, నెత్తి దగ్గర దీపం పెడతారు. తర్వాత అందరూ బంధువులను పిలిచిన తర్వాత బంధువులందరూ అయ్యో పాపం పోయాడని కోడలు, గయ్యాడి కోడలు అయితే అత్తగారి చెవుల్లో పోగులు తీసుకుని అది చూస్తూనే ఉంటుంది. అయితే దానికి చనిపోయినట్టు తెలియదు ఆ శరీరానికి, మాట్లాడుతుంటుంది, మనం అది చూడలేము. ఏమైంది నాకు, వీళ్ళు ఇంత పిలిచినా మాట్లాడట్లేదు అని భ్రమలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే తీసుకొని వెళ్ళి డెడ్ బాడీ తీసుకొని తగలబెడతారో అగ్నిలో దహనమైంది, మిగిలింది పొగ రూపంలో వాయువులో పోతుంది. ఆత్మది యొక్క ఆకాశతత్వం దిగుతుంది. ఇక్కడ దీపం పెట్టిన ప్లేస్లో పృథ్వీ ఉంటుంది. యాషస్ నీళ్ళలో కలిపితే జలంలో కలిసిపోతుంది, మిగిలింది జీవం అంటే ఆకాశం. పృథ్వీ దగ్గర అది 13 రోజులు గరుడ పురాణము, శ్రాద్ధ కర్మ, దినాలు అవి పెట్టిన అప్పుడు దాన్ని నాకు ఏదో అయినట్టుంది కదా అని ఒక ఫీలింగ్, నేను చనిపోయానేమో అని ఒక థాట్ రాగానే థాట్స్ అన్ని ఆత్మకి వస్తాయి, అక్కడ దానికి వస్తుంది ఆ పర్టికులర్ పోర్షన్. ఆత్మలో 5 పాయింట్స్ అయిపోయింది, జీవం ఉంటుంది. ఈ జీవం నుంచి ఆవరించుకొని పంచభూతాలు. అయితే అయ్యో నేను చనిపోయానంటే డీడీ ఛానల్ నుంచి ఇంకో ఛానల్ షిఫ్ట్ అయినట్టు అక్కడ ఆ ఇన్విజిబుల్ డైటీస్ ఉంటాయి కదా, ఈ యమలో కానీ గణాలు, అవి దేవి చేయగలరు. అక్కడ కూడా శ్మశానంలో ఈ 13 రోజులు పెట్టేంత వరకు ఆత్మ యొక్క పోషణ అక్కడ ఉంటుంది. అని మున్సిపల్ కౌన్సిలర్ ఎట్లా ఉంటాడో అక్కడ శ్మశాన భైరవుడు, శ్మశాన భైరవి అని ఒక దేవత ఉంటుంది. వీళ్ళు ఇక్కడ శ్రాద్ధ కర్మం సరిగ్గా చేస్తే అక్కడ దానికి భోజనం దొరుకుతుంది. మొబైల్లో SMS పంపినట్టు అక్కడ ఇక్కడ సరిగ్గా చేయకుండా నానా యాతనలు అనుభవిస్తుంది ఆత్మ. తర్వాత ఈ తాంత్రిక సాధన చేసాడు, ఆత్మను వశం పెట్టుకొని ఇంకేమైనా పనులు చేస్తుంటారు. ఇది బాగా క్లియర్గా చేసి శ్రాద్ధ కర్మం చేస్తే నెక్స్ట్ ప్రమోషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్రాన్సిట్ క్యాంప్ లాగా పితృలోకం అంటే మన వంశానికి చెందిన వాళ్ళు, పూర్వీకులు కానీ వాళ్ళ ఆ లోకాలు ఉన్నప్పుడు ట్రాన్సిట్ క్యాంప్లో ఒకసారి విజిట్ చేసుకున్న తర్వాత టీ ఆఫరింగ్ లాగా అనుకోండి అయిన తర్వాత నెక్స్ట్ యమలోకానికి పోయినప్పుడు అక్కడ ఈ ఎంత రికార్డింగ్ అవుతుంది కదా మనది, బ్యాడ్ డీడ్స్ ఏం చేసినాము ఇది చేసిన తర్వాత ఆ పనిష్మెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ డిజైర్ అని. ఇప్పుడు ఎన్టీ రామారావు అలాంటి చెప్పండి, మళ్ళా నేను సినిమా యాక్టర్ కావాలి అంటే మళ్ళా పో అనేటప్పుడు ఆ ప్రోగ్రామ్ ఇట్లా వదులుతారు ఆకాశం నుంచి. అంటే కంటికి కనిపించని ప్రపంచం ఇది ప్రాక్టికలీ రియలైజ్. అప్పుడు చూస్తారు ఎవరి వంశంలో గుర్తించాలి, వాళ్ళు సర్వే ఆస్ట్రాల్ లాగా రిమోట్ లాగా ఉంటుంది వాళ్ళ. అంత పాపాలు చేస్తే కూడా మన డిజైర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా మరి? ఎప్పుడు పనిష్మెంట్ అవుతుంది కదా. అంటే భగవద్గీత ఆత్మ కెనాట్ బి డిస్ట్రాయిడ్, కానీ ఆత్మకు యమలోకంలో యాతనలకు గురి చేయడం అనేది ఉంటుంది. ఒక మహా విలన్ను కొట్టలేనప్పుడు వాళ్ళ పిల్లల్ని హింసిస్తే ఎలా విలవిలలాడతాడో విలన్ కూడా అట్లాంటి సూక్ష్మమైన టెక్నాలజీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ దాంట్లో. అది అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎవరింట్లో పుట్టించాలి దానికి సిలబస్ అని గ్రౌండ్ ప్లాన్ సూపర్ కంప్యూటర్లో అవుతుంది. తల్లి భార్యాభర్తలు ఎంజాయ్ చేసిన తర్వాత గర్భం వస్తున్న టైంలో 5వ నెలలో జీవం వస్తున్న టైంలో వాడు వచ్చి ఇట్లా ఫిక్సింగ్ అయిపోతాడు అనమాట. అంతవరకు వాడికి 9వ నెల డెలివరీ అయి భూమి మీద పడే వరకు తాను ఎవరు అనేది జ్ఞాపకం ఉంటుంది. అయ్యయ్యం వాళ్ళ కోరిక కోరాని అని బాడీలో అంటే ఈ 4-5 నెలల జీవం వచ్చినప్పటి నుంచి ఆ డెలివరీ ఆ భూమి మీద పడుతుంది హీ ఫర్గెట్. అయితే ఎప్పుడైతే 15 years 18 years అయితే వస్తుందో అప్పుడు సొంత మైండ్ వచ్చినప్పుడు వాళ్ళు తన పాత జన్మ క్వాలిటీస్ ఇస్తారు. ఈ చక్ర సిస్టమ్ యోగి హీలింగ్ లో కూడా ఏమంటారంటే పైన యమలోకంలో పనిష్మెంట్ అయిపోయింది, మరి ఇంకా ప్రారంభ కర్మ ఎందుకు అక్కడ పనిష్ కోరుకుంటాడు కదా. అక్కడ నాకు ఆ డిజైర్ లేదంటే ఇప్పుడు ఇదే మనకు పాండవులది ఉంది, అందరూ అక్కడ గుర్తొస్తే కోరుకోమేమి ఉంటుంది. ఆ కర్మలు మొదలు ఆత్మకు అంటుకునే ఉంటాయి వైబ్రేషన్. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఈ పాండవులు కూడా సంతోప సంతరం ఉంది హిమాలయాల్లో, కేదార్నాథ్ ఆ ఏరియాలో ఎక్కడ ఉంది. అందరూ పడిపోతున్నారు. ధర్మరాజు వెంబడి ఒక కుక్క ఒకటి ఉంటుంది. లోపలికి వెళితే స్వర్గలోకం పోనీ అది యమలోకంలో వెళ్ళాల్సి వస్తే కుక్కను పంపు, నేను డైరెక్ట్ స్వర్గానికి పంపుతానంటే నా ద్రౌపది వదిలేసింది, నా అన్నదమ్ములు వీళ్ళందరూ వదిలేసినారు, ఈ కుక్క ఒక్కటే నా వెంబడి వచ్చింది, కుక్కకు కూడా స్వర్గంలో అనుమతిస్తేనే నేను ఉంటాను లేకుంటే రాను అంటే అప్పుడు ఆ కుక్కని యమధర్మరాజు పోలేదు. ఈ శరీరంలోనే రికార్డింగ్ కూడా ఒక పాయింట్ ఉంటుంది. మనం చేసే చెడు కర్మలు మంచి కర్మలు రికార్డింగ్ ఉంటుంది, జీవుడికి తెలుస్తుంది ఇన్విజిబుల్ వరల్డ్. నాభి మీద నుంచి ఉన్న చక్రాలన్నీ ఊర్ధ్వలోక చక్రాలు. మూలాధారము, స్వాధిష్టానం, మణిపురం అని కోరికలు ఇచ్చేది.
దీనిలో ఏ చక్రాన్ని మనం బాగా డెవలప్ చేసుకుంటామని ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రాణిక్ హీలింగ్ చక్ర అది కూడా దేవత ఆశీర్వచనం ఉంటేనే కుండలిని అవేకంగా దాని ఏదో బలవంతంగా అది చేస్తాము కుండలిని ఒకటి ఇట్ నెవర్ వర్క్స్. ఎక్కడైతే పవిత్రత పసిపిల్లవాని మనస్తత్వం ఉంది తన శక్తులు లోకానికి మేలు చేస్తానన్నవానికే యోగ శక్తులు వస్తాయి. బాబర్ ఎంత టీవీలో ఇట్లా ఇస్తాము అది ఇస్తాము అన్నవానికి రావు. వాడు అంతవరకు ప్యూరిటీ ఎంత వస్తే అంత యూ కెన్ రీచ్. తర్వాత ఒక స్టేజ్ ప్యూరిటీ వచ్చిన తర్వాత ఆత్మ పరమాత్మ రెండు వేరే కాదు, రెండు ఒకటే అనేది కూడా ఇక్కడ ఉంటుంది జ్ఞానం. ఇది రావాలి. శరీరంలో పంచభూతాలలో లోపల సూక్ష్మంగా ఆవరించుకునేదే ఆత్మ. ఒక ఆయన రమణ మహర్షి దగ్గర అహంకారంతో నాలెడ్జ్ తీసుకొని ఫిలాసఫీ చదివి ఆయన దగ్గర వెళ్ళి అప్పుడే ఆయన పండిపోయినవాడు. రమణ మహర్షి తెలుసు కదా, నేను వెళ్తాను తిరువన్నామలై రెగ్యులర్గా. అది ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఆయన దగ్గరికి పోయి నేను ఎవరో తెలుసుకోవాలని వచ్చాను అన్నాడంట. ఆయన నవ్వేసి సరే నీవు తెలుసుకోవాలని వచ్చావు, వేరే వాళ్ళు ప్రమోషన్ అది ఇది అడుగుతుంటే వస్తుంటారు, నీవు ఎవరో తెలుసుకోవాలని వచ్చారనగా అది మహా సంతోషమే. కానీ నీ శరీరం నుంచి అది ఎవరు అడుగుతున్నారో వాడు కనుక్కోరా అంటే అడుగుతున్నది దీంట్లో ఏంటి మళ్ళా రస రూప గంధ స్పర్శ తన్మాత్ర. దీస్ ఆర్ 5 ఎలిమెంట్స్. రసము నోటి రుచులు, గంధం వాసన, స్పర్శ వాయు. మాట్లాడుతున్నామే ఆకాశతత్వం శరీరం నుండి శబ్దం బాగుంది. ఈ పంచభూతాల తత్వాలతో ఈ సృష్టి నిర్మాణం. ఈ ఇంబ్యాలెన్స్ అయిన వాడే మనిషి. 3 ఈక్వల్ అయితే ఈజ్ గాడ్. అసలు సార్ పంచభూతాలలో అది ఇంబ్యాలెన్స్ దీన్ని ఏమంటావు ఆయుర్వేదాలో వాతము పిత్తము కపము. వాతము పిత్తము కపము 3 సరిగ్గా అయితే వాడు దేవుడు. సైంటిఫికల్లీ స్పీకింగ్ కాస్మిక్ రే తెలుగులో 3 కలర్స్ ప్రైమరీ కలర్స్, రెడ్, బ్లూ అండ్ అనదర్ ఈజ్ ఎల్లో సంథింగ్. ఈ 3 కలర్లు ఈక్వల్ ఉంటే వైట్ అవుతుంది. అదే నిర్గుణ పరబ్రహ్మ. డివైడ్ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ సృష్టిలో పుట్టే వాళ్ళందరూ మానవ లోకంలో పుట్టినప్పుడు ఏదో ఒకటి తక్కువ ఉన్నప్పుడు దాంతోనే పుట్టినే వాడు మనిషి. వాడు ఏది తక్కువ ఉందో ఆ కనెక్టెడ్ దేవుని పూజ, నేను ఆ దేవుని మొక్కున్నాను మనశ్శాంతి, ఆ మనశ్శాంతి రావడం అంటే ఈక్వలైజ్ అయిపోయినట్టు అనమాట పంచభూతాలు. ఈ దేవతలందరూ కూడా అవతారం తీసుకున్నప్పుడు మానవ లోకానికి వాళ్ళకు ఒక డెఫిషియన్సీ, వాడు ఏ మిషన్ మీద వస్తున్నాడో ఆ మిషన్కు సంబంధించినదే ఇస్తాడు. అక్కడ మిగిలిన వీక్ అయినప్పుడు విష్ణు అయినా రాముడు కృష్ణుడు అవతారాలు మానవ లోకంలో ఎత్తాల్సి వచ్చినప్పుడు ఋషుల ఆశీర్వచనం తీసుకోవాల్సిన ఎంత దైవాంశ సంభూతుడైనా వాడు మానవ లోకంకి వచ్చినప్పుడు దేవతాశక్తులు పరిచయం కొంచెం వివేకం ఉంటుంది. దానికి గ్రేస్ మార్క్ వాళ్ళు ఈ ఋషులందరూ అవసరం. శ్రీరాముడి గురువులు కూడా చెప్పిందంతా అదే కదండి. వశిష్ఠుడు ఏదైతే చెప్పినాడో దీంట్లో ఉంది. చదివే టైం ఎక్కడుంది ఈరోజు మోడర్న్ డేస్ లో? అంత కంప్యూటర్ సాఫ్ట్వేర్. தமிழ் எனக்கு பர்ஃபெக்டாக பேச தெரியாது, பட் இது சொன்னது என்னன்னா எந்த எக்ஸ்பீரியன்ஸஸ். இது 86 நடந்துட்டு ஒர்க் டைம்லே ஒரு இடத்துல சாப்பாடு